హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు పొంగల్ చేసి చూపిస్తున్నా అండి. దీనికోసం నేనైతే ఒక హాఫ్ కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నవి చెరిగి పెట్టేసుకొని తీసేసుకోవాలి. లేకపోతే కొత్తగొస్తా ఉంటాయి కదండీ బియ్యం, ఆ బియ్యమైనా ఏం కాదు. కొంచెం లావి అయితే అన్నం టేస్టీగా ఉంటది. ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక మినిమంగా హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టేసుకోవాలి. నేనైతే ఒక గంట నానబెట్టేసుకున్నా. తర్వాత ఎంత తీసుకున్నామో రైస్ అంతనే పప్పు తీసుకోవాలి. పెసరపప్పు ఒక హాఫ్ కప్పు తీసేసుకున్నా నేను. తీసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఈ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రైస్ తీసుకున్న నేను రైస్ కుక్కర్లోకి వేసుకుంటున్నా. నార్మల్గా గంజిలో కూడా వేసేసుకోవచ్చు. పప్పు కూడా ఇందులోనే వేసేసుకొని వాటర్ అయితే ఒక 6 కప్స్ దాకా తీసుకున్నా అండి. 4 అయితే మెత్తగా ఉడుకుతుంటుంది కానీ కొంచెం మనకు ఫ్రీ ఉండాలి అని అనుకుంటే 6 దాకా పోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మళ్ళీ విజిల్ తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నా అండి. మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ ఇష్టం ఉంటే. ఇలా నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం జీడిపప్పు, ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, కావాలంటే 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, నేనైతే మిరియాల ప్లేస్లో మిరియాల పొడి వేసుకుంటున్నా అండి, అది కలిసిపోతూ ఉంటుందని. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరియాల పొడిది ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసేసుకొని పోపు అందులో వేసేసుకోవడమే, అంతే. పోపు వేసుకున్న తర్వాత కూడా ఒక 1 మినిట్ అట్లా ఉంచుకోవచ్చు, లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడికి కలిసిపోతూ ఉంటుంది అంతే. ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి. పొంగల్ రెడీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. టెంపుల్స్లో చేసుకునే పొంగల్ లాగా అన్నట్టు ఇది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేయడమే. మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.